ఒక కీర్తన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించండి. కీర్తనల గ్రంథం 46వ కీర్తన. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కీర్తనల గ్రంథం 46వ కీర్తన తెరవండి. 46వ కీర్తన. మౌనంగా అందరికీ వచ్చేసేపు చదువుకుందాం ఆ మాటల్ని, లేకపోతే మౌనంగా కాకపోతే గట్టిగానే చదువుదాం. చదవండి, అందరు కలిసి చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచూ ఉన్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచూ ఉన్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించక భూమి కరిగిపోవచ్చు ఉన్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్యమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయన. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి. అన్ని జనులు నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అందరూ చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన కీర్తన 46వ కీర్తన. కోరాహు కుమారులు రచించిన కీర్తన ఇది. 46వ కీర్తన. ఈ కీర్తన యొక్క ఉద్దేశం, లేకపోతే ఈ కీర్తన ఎప్పుడు రాశారు, తలలు పైకెత్తి వినండి. ఆ తర్వాత నేను వివరిస్తాను. 3 ముఖ్యమైన విషయాలు ఆ కీర్తనలో మీకు గుర్తు చేస్తాను. దానికి ముందు ఈ కీర్తన ఎప్పుడు రాశారు, ఈ కీర్తన రాయడానికి గల కారణాలు ఏంటి? రాసింది కోరాహు కుమారులు పాడారు ఆ కీర్తనని. అది ఏ రాగం మీద పాడాలో అనేది కూడా పై వచనాల్లో మనం చదువుతాం. ఈ కీర్తన రచించడానికి గల కారణాలు ఏంటంటే, అష్షూరు రాజు దండెత్తి హిజ్కియా రాజు మీద, యూదా రాజైన హిజ్కియా రాజు మీద దండెత్తి వచ్చి విస్తారమైన జన సమూహం, విస్తారమైన సైన్య సమూహం వచ్చి హిజ్కియా రాజుని ముట్టడి వేసిన రోజులవి. తన బలం కొంచెమే, శత్రువుని ఎదిరించడానికి కావలసిన శక్తి తన దగ్గర లేదని హిజ్కియాకు తెలిసింది. అంతేకాదండి, ఆ అష్షూరు రాజు రబ్షాకే అనేవాడిని ఒకడిని పంపిస్తే ఆయన ప్రాకారాల మీద తిరుగుతూ ప్రజలందరినీ భ్రమ పెడుతూ ప్రజలందరినీ కలవర పెడుతుంటే ప్రజలందరూ కృంగిపోతున్న సమయాలు అవి. బాబు, అలా బజార్లో నిలబడి అరవకపోతే కొంచెం కిందికి దిగిరా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు ప్రజలందరినీ కూడా కలవర పెడతావంటే ఒప్పుకోకుండా ఆ ప్రాకారాల మీద తిరుగుతూ ప్రజలందరికీ రకరకాలమైన మాటలు చెప్పి భ్రమ పెడుతున్న సందర్భాల్లో హిజ్కియా రాజు, ఆ అష్షూరు రాజు పంపిన ఆ లేఖను తీసుకెళ్ళి దేవుని మందులో పరిచి, ఒకవైపున హిజ్కియా రాజు, మరొకవైపున ప్రవక్త యెషై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆ రాత్రంతా యెషై ప్రార్థన చేస్తూ ఉండగానే ఉత్తరం వచ్చిందండి, సమాధానం వచ్చింది. భయపడవద్దు అని దేవుడు హిజ్కియాని ధైర్యపరచడం ప్రారంభించాడు. వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు ఆ రాత్రి ఒక దూతను పంపిస్తే 1,85,000 మందిని ఆ దూత హతమార్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. పరలోకంలో కొన్ని వేల దూతలు ఉన్నారండి, వేల లక్షల దూతలు ఉన్నారు సింహాసనం చుట్టూ. ఆయన సింహాసనం చుట్టూ లక్షల వేల దూతలు ఉన్నారు. ఆ దూతలో ఒక్కడిని ప్రభు పంపించారు. ఆ ఒక్క దూత వచ్చి 1,85,000 మందిని ఒక రాత్రిలో హతమారిస్తే ఉదయాన్నే లేచినప్పుడు శత్రువులందరూ శవాలుగా మిగిలిపోయారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.
గట్టిగా హల్లెలూయా. అప్పుడు రచించిన అద్భుతమైన కీర్తన ఈ 46వ కీర్తన. ఏమని రాశారు 46 కీర్తన అంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయం. మన దేవుడు ఎవరంటే ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు దుర్గము, ఆయనే మనకు బలం. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని వాక్యలో మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో 3 ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తూ వస్తాం. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఏ దుర్గమై ఉన్నాడండి? దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. రెండవదిగా ఒక నదిని గురించి వ్రాయబడింది. దేని గురించి రాయబడిందండి? ఒక నదిని గురించి రాయబడింది. మూడవదిగా సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఆయన గురించి రాయబడింది. ఈ 3 మాటలు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఈ ప్రశస్త వేళ, ఈ ఉదయకాల సమయంలో శత్రువులు నిన్ను తరుముతున్నారా? శత్రువులు నిన్ను భయపెడుతున్నారా? శత్రువులు నిన్ను భ్రమ పెడుతున్నారా? సమస్యల మధ్యలో కొనసాగించబడుతున్నావా? ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఒకరు నువ్వు కొనసాగించబడుతున్నావా? నేను ఆరాధిస్తున్న దేవుడు మనందరికీ ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. మనందరికీ ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడుగా ఆయనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నప్పుడు, ఆ కీర్తన ఇంకొకసారి చదవండి. 46వ కీర్తన మొదటి వచనం నుండి చదవండి ఎవరైనా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతాలు మునిగినను, వాటి ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతాలు కదిలినను మనము భయపడము. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కనుక మనము భయపడము. చెప్పండి, నేను భయపడను. చెప్పండి, నేను భయపడను. గట్టిగా చెప్పండి, నేను భయపడను, నేను భయపడను. భూమిలో మార్పు వచ్చిన, నడి సముద్రాలు పర్వతాలు మునిగిపోయిన, ప్రియులారా, ఇవన్నీ జరిగే సంభవాలేనా? భూమిలో మార్పు వస్తుందా? భూమి పుట్టింది మొదలుకొని భూమి అలాగే ఉంది. భూమిలో మార్పు వస్తుందా అంటే ఇది అసాధ్యమైన కార్యం. కొన్నిసార్లు అనుకుంటాం దీంట్లో మార్పు రాదు, ఇంతే, ఇక ఇలాగే ఉంటుంది, లైఫ్ ఇలాగే ఉంటుందని మనం అనుకుంటుంటాం. సడన్గా ఒక మార్పు వస్తుంది అనుకోండి. జీవితంలో ఏ మార్పు వచ్చినా, సముద్రం ఎక్కడో ఉంటుంది, పర్వతాలు ఎక్కడో ఉంటుంది. ఈ సముద్రం ఎప్పుడు పొంగి ఆ పర్వతాలను ముంచగలుగుతుంది? ఒకవేళ ఈ సముద్రం పొంగి ప్రవహించి ఆ పర్వతాల్ని ముంచివేసిన, నడి సముద్రంలో పర్వతాలని మునిగిపోయినా మేము భయపడము, మనము భయపడము. జీవితంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా భయపడకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి మనం బ్రతుకుతాం. ఎప్పుడంటే ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఒక 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 ఫుట్బాల్ ప్లేయర్ అనుకుంటానండి. ఆయనకి ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఆయన ఎన్నో విజయాలు అందుకున్నాడు, ప్రగతి పదవిలో సాగిపోతున్నాడు. ఓసారి అతనికి తెలిసింది ఏంటంటే, ఆయనకి ఏదో ఒక సర్జరీ జరుగుతున్న సందర్భాల్లో ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి, ఆ సిరింజ్ వలన కానీ ఇంజెక్షన్ ద్వారా కానీ ఏదో ప్రాబ్లం వచ్చేసి ఆయన గారికి HIV పాజిటివ్ వచ్చేసింది, ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. లైఫ్ అంతా విజయోత్సవాలతో సాగిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళా అసలు ఓటమి అనేది లేదు, గెలుపుతో సాగిపోతున్నాడు. దేవుని మీద అపారమైన విశ్వాసం, పరిపూర్ణమైన నమ్మకం. మరి ఆపరేషన్ దగ్గర కావచ్చు, లేకపోతే ఆ సిరింజ్ వలన కావచ్చు, ఏదో మొత్తం మీద ఏదో పొరపాటు వల్ల ఆయనకు ఆ వ్యాధి సోకింది. అప్పుడు నన్ను కొంచెం నాకు ఫ్యాన్ పెడితే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు కొంతమంది ఆయన అడిగారు, ఏం బాబు
నువ్వెంత వినండి, నా వైపు చూడండి, వినండి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లానా ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా కళ్ళు అటు తిప్పుదాము అనుకుంటుంటారు పాపం. మీ కళ్ళు గుట్టుగా ఉండట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు చాలామంది ఆయన అడిగారు, దేవుని మీద ఇంత అపారమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నువ్వు పెట్టుకున్నావు కదా, మరి నీకెందుకు ఇలా సంభవించింది? మనలో కూడా చాలామంది అనుకో, నాకెందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబానికి ఎందుకు ఇలా సంభవించింది? చాలామందిలో ప్రశ్న ఇది. నాకే ఎందుకు ఇలా జరగాలి, నన్నే ఎందుకు అనాలి, దేవుడిని నేను తక్కువ చేస్తున్నాను, భక్తి తక్కువ చేశానా, ప్రార్థన చేయట్లేదా, విశ్వాసం ఉండట్లేదా, బైబిల్ చదవట్లేదా, మందిరానికి వెళ్ళట్లేదా, ఎందుకు నాకే ఇలా సంభవిస్తుంది, నా పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు, నా భర్త ఎందుకు ఇలా తయారవుతున్నాడు, మా కుటుంబం ఎందుకు ఇలా చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. చాలామంది అడిగారు, నీకే ఎందుకు ఇలా జరిగింది, నువ్వు ఇంత భక్తిగా ఉన్నావు కదంటే, అప్పుడు ఆయన అన్నాడంట, బాబు ఈ పోటీలో, మేబీ ఆ ఫుట్బాల్ పోటీలో పాలు పంపులు పొందడానికి ఇంచుమించు 2 లక్షల మంది ప్రయత్నాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది అర్జీలు పెట్టుకున్నారు. 2 లక్షల మంది పోటీ పడ్డారు. దాంట్లో ఆ 2 లక్షల మందిలో 100 మంది మాత్రమే సెలెక్ట్ చేయబడ్డారు. ఆ 100 మంది పోటీలో ఆడి చివరికి ఒక 4 మాత్రమే మిగిలారు. ఆ 4లో నేనున్నాను. ఆ 4లో పోటీ పడితే ఒకడు మాత్రమే మిగిలాడు, అతడే నేను. దేవుడు ఆ 2 లక్షల మందిలో నుండి నన్ను ఎంపిక చేసి నన్ను ఒక్కడుగా దేవుడు నిలబెట్టి నాకు విజయాన్ని ప్రసాదించాడు. విజయం వచ్చినప్పుడు, దేవా నాకెందుకు విజయం ఇచ్చావని నేను అడగలేదు కదా, దాన్ని నేను ఆనాడు ఆ విజయాన్ని అందుకున్నాను. మరి ఈనాడు దేవుడు ఈ వ్యాధి నాకు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చావని నేను దేవుణ్ణి అడగను. విజయం ఇచ్చినప్పుడు దాన్ని అందుకున్నాను. ఈ అవమానం, ఈ వ్యాధి వచ్చినా కూడా దాన్ని నేను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం ఆశ్రయించినప్పుడు మార్పులు రావచ్చు. అన్ని వేళ, అన్ని పరిస్థితులు, అన్ని రోజులు మేబీ ఒకేలాగా ఉండకపోవచ్చు. భూమిలో మార్పు రావచ్చు, మనమున్న పరిస్థితుల్లో మార్పు రావచ్చు, మనుషులో మార్పు రావచ్చు. మనం నమ్ముకున్న పర్వతం లాంటి మనుషులు ఆయా సందర్భాల్లో నడి సముద్రంలో మునిగిపోయే పరిస్థితులు రావచ్చు. పర్వతంలాగా చూసిన మనుషులు ఈరోజు కనబడకుండా పోవచ్చు. అయినా నేను మాత్రం భయపడను. ఆమెను చెప్పడం గట్టిగా. జీవితంలో ఏ మార్పు వచ్చినా, ఏమి సంభవించినా అధైర్యపడకుండా ధైర్యంగా మనం బ్రతుకుతాం. ఎప్పుడంటే ఆయనే మన ఆశ్రయం అని మనం నమ్మినప్పుడు, ఆ ఆశ్రయ దుర్గములోనికి మనం వెళ్ళినప్పుడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడని మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ప్రియులారా, ఆయన ఆశ్రయ దుర్గములో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఆయనలోనికి మనం ప్రవేశించినప్పుడు, ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయనే ఆశ్రయం అని మనం భావించినప్పుడు, ఆయన రెక్కలతో ప్రభు మనల్ని కప్పుతాడండి. మనం సురక్షితంగా ఉంటాం. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆశ్రయంలోనికి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని తన రెక్కల నీడలో దాచుకుంటాడు, మనల్ని దాచుకుంటాడు. ప్రేమైన వారారా, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయనకు ఒక్కొక్కరికి వ్యక్తిగతమైన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. రెండవదిగా ఆయన మనందరికీ శాశ్వతమైన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. మూడవదిగా మనందరి పట్ల గొప్ప సంకల్పం కలిగిన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరికి ఆయన ఆశ్రయ దుర్గం. రెండోదిగా ఆయన శాశ్వత కాలం. ఏదో 4 రోజులు ఆశ్రయం ఇచ్చానయ్యా, ఆపద వచ్చింది కాబట్టి 4 రోజులు ఉన్నావు, ఇక సర్దుకోమని మనల్ని పంపించే దేవుడు కాదు. జీవితకాలం అంతా ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. శాశ్వతమైన ఆశ్రయ దుర్గం. తల్లిదండ్రులు కూడా 20 ఏళ్ళు పెంచాం, దున్న పోతులాగా ఉన్నావు. నాకు ఒక బ్రదర్ తెలుసండి, చిన్నప్పటి నుండి ఆయన దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో అన్నీ రాస్తూ ఉంటాడు. ఏం రాస్తుంటాడు తెలుసండి, వాడు చిన్నప్పటి నుండి వాడికి స్కూల్కి ఎంత ఖర్చు అయింది, వాడి హాస్పిటల్ ఖర్చు ఎంత అయింది, వాడి తిండి ఎంత అయింది, సెరలాక్ తినిపించారు దానికి ఎంత అయింది, వాడు అవన్నీ కూడా రాసి పెడుతుంటాడు. ఇవన్నీ ఎందుకని అంటే, రాబోయే కాలంలో పిల్లల్ని నమ్మడానికి లేదు. ఈ దరిద్రుడు ఏమైనా కిరికిరి చేశారనుకో,
మొత్తం మర్యాదగా కట్టరా, నేను నీకోసం ఖర్చు పెట్టిందని మొత్తం రాసి పెట్టుకున్నాను. అర్థమైందండి? వాడంటాడు, ఎవడిని అడిగి నన్ను కన్నావు. అర్థమైందండి? ఎవరిని అడిగి నన్ను కన్నావు అంటాడు. మనుషులు ఆయా సందర్భాల్లో ప్రియులారా, మేము ఇంతవరకే మోయగలుగుతాము, ఇంతవరకే భరించగలుగుతాము, ఇంతవరకే ఆశ్రయం పోరా నీ బతికేది బతుకురా, దున్నపోతలాగా ఎదిగావు, ఇంకెంతకాలం నిన్ను పోషించాలరా అని తల్లిదండ్రులు బయట వేసేసే సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల్ని పోషించలేక ఎలా వదిలించుకోవాలో, ఎలా పోగొట్టుకోవాలో అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం ఆరాధించే దేవుడు శాశ్వత కాలం మనకు ఆశ్రయదుర్గమై ఉన్నారు. శాశ్వత కాలం ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నారు. మనలో ఒక్కొక్కరికి ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. అంతేకాదండి, ఆయన ఆశ్రయంలో మనల్ని చేర్చుకున్న దేవుడికి మనందరి మీద గొప్ప సంకల్పం ఉంది. ఒకటి, ఆయన ఆశ్రయంలో మనల్ని భద్రపరుచుకొని మనం మరుగై ఉండాలని తన రెక్కలతో కప్పి, లేకపోతే తన ఆశ్రయంలో చేర్చుకొని మనల్ని ప్రభు దాచి పెడతాడు. స్తోత్రం చెప్పడం గట్టి. ఎందుకంటే శత్రువులు కంటబడకూడదని. దావీదు సౌలు చరిత్ర మనం చదివితే, సౌలు పరిపాలన చేయరా బాబు, రాజ్య పరిపాలన చేయమంటే పరిపాలన పక్కన పెట్టేసి, దేవుడు నిన్ను నన్ను అందరిని ఏర్పాటు చేసుకుంటే మనందరికి ఒక ప్రణాళిక ఉంది. ఆమెను చెప్పండి అందరు గట్టి. హల్లెలూయా. నేను అనొచ్చు అనకూడదు కానండి, తన భర్తను ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు కానండి, తన భర్తను ఎలా ప్రేమించాలో తెలియట్లేదు కానండి, అవతల వ్యక్తిని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంటారు. నీ భర్తని నీవు ఎలా నడిపించుకోవాలి, నీ భర్తని నీవు ఎలా ప్రేమించాలి, నీ భర్తని ఎలా పోషించుకోవాలి, దాన్ని చూసుకోవాలి తప్ప ఇంకెవరైనా నా భర్తని ఏదైనా చేస్తారేమని అవతల వ్యక్తిని కంట్రోల్ చేసే పనిలో ఉంటారు. తన భార్యను ప్రేమగా చూసుకొని, తన భార్యను చక్కగా నడిపించుకొని, తన భార్య అవసరాలేంటో గుర్తెరిగి తన భార్యతో ప్రేమగా ఉండడం ఏంటంటే వాటి మీద దృష్టి ఉంచరుగానండి, తన భార్యను ఎవరైనా భ్రమ పెడతారేమో చెప్పి అవతల వ్యక్తిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది సాగిపోతూ ఉంటారు. దేవుడు సౌలుకి రాజ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు సౌలుకు పరిపాలన ఎందుకు ఇచ్చాడు? రాజ్య పరిపాలన చేయాలి, రాజుగా పరిపాలన చేయమని దేవుడు రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తే సౌలు తన పనిని మానేసి దావీదు వెంట తిరుగుతున్నాడు. దావీదు ఎక్కడున్నాడో దావీదుని పట్టుకోవాలి, తనకిచ్చిన పనిని పక్కన పెట్టి అనవసరమైన పనుల మీద తిరుగుతున్నాడు. కానీ మీరు చూడండి, దావీదుకు దేవుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. హల్లెలూయా. శత్రు పలుమార్లు దావీదు ప్రక్కన ఉన్నా కూడా సౌలు దావీదును చూడలేకపోయాడు. పక్కనే ఉన్నారండి, పక్కనే ఉన్నారు. దావీదు చూస్తున్నాడు సౌలు వస్తున్నాడు అని తెలుస్తుంది, సౌలు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. కానీ దావీదు మాత్రం సౌలు కంటపడట్లేదు. ఎందుకంటే దావీదు చుట్టూ దేవుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నారండి. ఆయన మనల్ని సురక్షితంగా కాపాడుతారు. ఆయన ఆశ్రయంలో మనం ఉన్నప్పుడు లైఫ్లో ఏ మార్పులు వచ్చినా, ఎన్ని వచ్చినా మనం కదలకుండా ఉంటాం, మనం ధైర్యంగా ఉంటాం, మనం నిబ్బరంగా ఉంటాం, మనం ప్రశాంతంగా ఉంటాం, మన సుఖంగా ఉంటాం, మన సంతోషంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక తండ్రి ఒక ఇల్లు అండి, ఒక మంచి ఇల్లు కట్టారు. ఇల్లు కడితే వాళ్ళ పిల్లలు నాన్న ఇల్లు అమ్మేద్దాం నాన్న అంటూ ఉన్నారు. వాళ్ళ నాన్న, కొంతమంది తండ్రి ఉండగానే ఆస్తిని పంచుకోవాలని భ్రమ పెడుతున్నారు. సరే ఇల్లు అమ్ముదామంటే సరేనా మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ నాన్న సంతకాలు పెట్టి ఇచ్చేస్తాడు. సరేలే మీరు అమ్మేసుకుంటారు బాబు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు అమ్మే ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయిందన్న ఇల్లు అమ్మేసామని వాళ్ళు అన్నారు. అంతలోపల ఏదో మొత్తం మీద సిలిండర్ పేలిందో ఏదో కానీ మొత్తం మీద ఇల్లు తగలబడిపోయిందంట. ఇల్లు తగలబడిపోతే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఇల్లు తగలబడిపోతుంటే వాళ్ళ నాన్న అంటాడు, పోనీలేరా, తగలబడితే మనం ఏం చేద్దామంటే, నాన్న మన ఇల్లు తగలబడిపోతుందంటే ఇంకా మన ఇల్లు ఎక్కడుందిరా, మనం ఎప్పుడు వాళ్ళకి అమ్మేసాం కాబట్టి ఆ ఇల్లు ఇంకా మనది కాదు కదా, వాడిల్లు వాడికి మనం అమ్మేసాం, తగలబడితే ఆర్పుకుంటాను, లేకపోతే ఏం చేసుకుంటాడు, మనకు సంబంధం లేదు కాదంటే అప్పుడు వాళ్ళ పిల్లలు అంటారు, నాన్న ఇంకా పూర్తిగా వాళ్ళకి మనం అప్పచెప్పలేదు, డబ్బు వాళ్ళు ఇంకా మనకు ఇవ్వలేదు, అమ్ముతామని కాగితాల వరకే పంపించాము కానీ ఇంకా ఇల్లు వాళ్ళకి స్వాధీనం కాలేదు, డబ్బు మన చేతికి రాలేదంటే వాళ్ళ నాన్న లేచి లుంగి పైకెత్తి కట్టుకొని పరిగెత్తుతున్నాడంట.
దేనికి? ఇల్లు ఆర్పడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు అదే. అంతకుముందేమో పోతే పోయింది నాకేం పని అన్నట్లు ప్రశాంతంగా ఉన్నాడు. ఎప్పుడైతే అది ఇంకా పూర్తిగా అమ్మలేదంటే అప్పుడు ఎట్లయితే పరిగెత్తాడో జీవితాలు కూడా అంతేనండి. ఈ లోకంలో మనది ఏమీ అంతా ప్రభుదే. స్తోత్రం చెప్పడం గట్టిగా. అంతా దేవుడిచ్చింది. దాన్ని కాపాడుకోవడానికి నీవెందుకు కంగారు పడుతున్నావు? నీ ఇల్లు ఏంటండి, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కలిగినవన్నీ కూడా ఎవరిదండి? అంతా ప్రభుదే. ప్రైజ్ ది లార్డ్. ఆయన సరి చేస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన బలపరుస్తాడు. ఈ నమ్మకం మనకు ఉన్నప్పుడు, ఈ విశ్వాసం మనకున్నప్పుడు సేవ ఎవరిదండి? సేవ ప్రభుది. మా వాళ్ళు కొంతమంది ఇట్లా నా సేవ నేను ఏదో చేసుకుంటానంటే, నా సేవ, నీ సేవ, ఈ సేవ, మీ సేవ అని ఏం లేదు. ఇది కేవలం దేవుని సేవ. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆ మధ్య ట్రైన్లో అడిగారు, ఏం చేస్తుంటారండి అని అడిగితే, సేవ చేస్తుంటారు. సేవ, ఈ సేవ, మీ సేవ అన్నారు. ఇది ఈ సేవ, మీ సేవ కాదండి, ఇది దేవుని సేవ. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఈ తోటలో నేను పని చేస్తున్నాను. ఈ తోటమాలి నేను. తోట ప్రభుది, ఈ సంఘం ప్రభుది, ఈ సేవ ప్రభుది. ఈ సేవలో, ఈ పరిచర్యలో మనం అందరూ పాలిభాగస్తులు. ఇక్కడ మన పరిచర్య చేస్తున్నాము. ఈ తోటను కాపాడే పనిని దేవుడు మనకిచ్చాడు. పరిచర్య చేసే పనిచ్చాడు. ఈ తోటకు యజమానుడు ప్రభు. నీ దేవుడు ఒక ఇల్లు నీకు ఇచ్చాడంటే ఆ ఇల్లు దేవుడిది. నీ దేహం దేవుడిది. నీ దేహాన్ని నీవు కాపాడుకోవాలని ప్రయత్నించే ప్రయత్నాలు విఫలమవుతుందా? ప్రేమైన వారు, నీ దేహం దేవాలయం, అది దేవునిది. నాకున్నవన్నీ ఆయనదే అని మనం విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు మన జీవితంలో ఏ కలవరం ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకు అప్పచెప్పేసండి. ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు కాపాడడానికి ఆయన శక్తి గల దేవుడు. కొంతమంది జీవితాల్లో ప్రేమైన వాళ్ళరా అనవసరంగా ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకు ఒక ఇల్లు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఒక ఇల్లు ఉందండి. వచ్చి ఎప్పుడు చెప్పేవాడంట, దైవ సేవకులకు చెప్పాడంట, అయ్యా ఇల్లు సరిపోవట్లేదు, ఇల్లు చాలా ఇరుకైపోయింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇల్లు చిన్నదైపోయింది, ఒక 2 బెడ్రూమ్లే ఉన్నాయి, ఒక హాల్ ఉంది, ఒక కిచెన్ ఉంది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, చాలా ఇరికి అయిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ప్రార్థన చేయండి పాస్టర్ గారండి, కొంచెం ఇంకో ఫ్లోర్ పెంచితే బాగుంటుంది, ఇంకొంచెం అటు పెంచితే బాగుంటుంది, కొంచెం ఇటు పెంచితే బాగుంటుందని ఊరికి టెన్షన్ పడుతూ ఉన్నాడంట. ఇరుకు అయిపోతుంది, ఇంటికి వెళ్ళాలంటే చిరాగ్గా ఉంటుంది, ఎందుకంటే బాగా ఇరుకు అయిపోతుంది. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఇరుకు అయిపోతుంది, ఇంకొక గది అయితే బాగుంటుంది, ఇంకొక గది అయితే బాగుంటుంది, ఇంకొక గది అయితే బాగుంటుందని. ప్రైజ్ ది లార్డ్. మా వాళ్ళు అంటుంటారు, అన్న స్టోర్ ఒకటి ఉంటే బాగుంటుందన్న అంటే ఒక స్టోర్ కట్టించాను. ఏంటండి, అది నిండిపోయింది. అన్న ఇంకొక స్టోర్ ఉంటే బాగుంటుంది, ఇంకొక స్టోర్ కట్టాం. ఏంటండి, ఆ తర్వాత మరలా చిన్న ఇంకొంచెం లగేజ్ అంతా ఎక్కడిదక్కడ సామాన్లని ఎక్కడిదక్కడ ఉంటుందన్న ఇంకొక స్టోర్. అంటే ఎన్ని స్టోర్లు ఉన్నాయో నాకే తెలియదు. స్టోర్ రూమ్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. అంటే మన స్టోర్ రూమ్ పెంచుకునే కొద్దిగా స్టోర్ అవుతూ ఉంటుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, ఎప్పటికప్పుడు వస్తువులు పెరుగుతూనే ఉంటుంది. సరే, ఆయన అన్నాడు, పాస్టర్ గారండి బాగా ఇరుకైపోతుందండి, కొంచెం పెంచుకుంటే బాగుంటుంది, ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, లోన్ తీసుకొని ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు అంటుంటే అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ మీ దగ్గర గేదెలు ఉన్నాయి కదా అని అడిగాడు. ఉన్నాయండి, మా ఇంట్లో 4 గేదెలు ఉన్నాయంటే. ఎక్కడుంటాయండి? వసారాలో ఉంటాయి ఆ గేదెలు అంటే. ఆ 4 గేదెలు తీసుకొచ్చి ఇంట్లో హాల్లో కట్టేయమన్నాడు. సార్ ఏమంటున్నారంటే, 4 గేదెలు ఉన్నాయి కదా, అవి మీరు హాల్లో తీసుకొచ్చి కట్టేయండి అంటే, అన్న మాకే సరిపోవట్లేదు, బాగా ఇబ్బందిగా ఉన్నామంటే, లేదు ఆ 4 గేదెలు తీసుకొచ్చి కట్టేసేయండి, నట్టింట కట్టేసేయండి అని అంటే, పాస్టర్ గారంటే మీరు ఏం చేస్తారు, ఒకసారి ట్రై చేయి, నేను చెప్పింది చేయమన్నారంట. అప్పుడు మీరు ఊహించి చూడండి, మీరు మీ ఊహాలోకంలోకి వెళ్ళి మీ ఇంట్లో మీ హాల్లో 4 గేదెలు తీసుకొచ్చి కట్టేసినట్లు మీరు ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడే పేడేసి కంపు వాసన, అసలు చిరాగ్గా ఉందంట, ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారంట, పిల్లలు చిరాకు పడుతున్నారంట. భార్య ఏమైందండి మీకు, ఎవడిచ్చాడండి, ఏ దరిద్రుడిచ్చాడండి ఈ ఆలోచన,
ఏ పనికి మాలోడు ఇచ్చాడండి ఆలోచన అంటే లేదులే కొంచెం ఓర్పు పట్టు అంటున్నాడు. ఆయన ఉండలేకపోతున్నాడు, లోపలికి రాలేకపోతున్నారు. ఆ గేదెలు తింటాయి, అవి ఢిల్లీ గేదెలు అనుకుంటారు. మన ఆంధ్ర గేదెలు కూడా కాదు, ఢిల్లీ గేదెలు అనుకుంటానండి. ఇల్లంతా కంపు. 1 వీక్ తర్వాత ఆయన మళ్ళా ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఆ గేదెలు తీసుకెళ్ళి బయట కట్టేయమన్నాడంట. ఆ తర్వాత వెళ్ళి ఆ గేదెలను బయట కట్టేశాడంట. కట్టేసిన తర్వాత అప్పుడు అడిగారంటే, ఇప్పుడు ఎలా ఉంది బ్రదర్ మీ ఫీల్ అంటే, హాయిగా ఉందన్న, ఆ వాసన భరించలేక అల్లాడిపోయాను, హాయిగా ఉందన్న. అంటే ఆ గేదెలు ఇంటికి రాకముందు నీ ఇల్లు చిన్నదే, ఆ గేదెలు లోపలికి వచ్చినప్పుడు చిన్నదే, ఆ గేదెలు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇల్లు అంతే ఉంది. ఆ ఇంట్లో ఏ మార్పు రాలేదు. కానీ నీ ఇరిటేషన్కి, నీ ఫ్రస్ట్రేషన్కి, నీ బాధకు, ఇబ్బందికి కారణం ఆ గేదెల్ని లోపలికి తీసుకోవచ్చు. ప్రేమైన వాళ్ళారా, మనమేనండి అనవసరమైన గేదెలన్నీ మన బుర్రలోకి ఎక్కించుకుంటుంటాం. ఇక్కడ ఏది మనది కాదు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఎక్కడుంటే ఏమైంది చెప్పండి అన్న, ఆ ఊర్లో ట్రాన్స్ఫర్, ఈ ఊరు, ఏ ఊర్లో అయితే ఆ ఉద్యోగమే కదండి. మన బ్రెయిన్లో, మన మైండ్లో అనవసరమైన గేదెల్లాగా అనేక చెత్తల్ని నింపుకొని దాని గురించి దిగులు పడి నీవు సంతోషంగా బ్రతకాలంటే చిన్న ఇంట్లో అయినా సంతోషంగా బ్రతకవచ్చు. పెద్దిల్లు ఉంటే తప్పేం కాదండి, మంచిదే, ఉంటే మంచిది, విశాలంగా ఉంటే మంచిది. కానీ నువ్వు సంతోషంగా బ్రతకాలంటే, నువ్వు సమాధానంగా బ్రతకాలంటే, సుఖంగా బ్రతకాలంటే ఆ చిన్న ఇల్లు అయినా పర్వాలేదు. చిన్న ఉద్యోగమైన, పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ జీవితంలో కూడా మేబీ హ్యాపీనెస్ ఉండకపోవచ్చు. నువ్వెంత సంపాదించావు, తినేదే అన్న వస్త్రాలు ఉంటే చాలని కదండి బైబిల్ చెప్తుంది. నువ్వు ఎంత తింటున్నావు, ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నావు, ఎంత సంపాదించావు అనేది కాదు కదా ముఖ్యం. దేవుని ఆశ్రయములో నీవు ఉన్నప్పుడు, ఆయన మీద నీవు ఆధారపడినప్పుడు, ఆయన నువ్వు నమ్ముకున్నప్పుడు ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అప్పుడు లైఫ్లో యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకి స్తుతి కలుగును గాక. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. పోయిందని నాకేం ఫరక్ పడదు అనమాట. ప్రభువే ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు. మరలా ఇవ్వాలనుకుంటే ప్రభు రెండంతలుగా తిరిగి దయచేస్తాడు. చెప్పండి కూడా మందిర గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఆయన ఆశ్రయ దుర్గంలో మనల్ని దాస్తాడు. ఎందుకంటే ఒక నిర్భయమైన జీవితాన్ని మనకు ప్రసాదించాలని. ఆకాశంలో మార్పు వచ్చిన, భూమిలో మార్పు వచ్చిన, సముద్రంలో మార్పు వచ్చిన, మనుషులో మార్పు వచ్చిన, అన్ని పరిస్థితుల్లో కూడా మనం సంతోషంగా బ్రతకాలండి అని. ప్రియులారా, అంతేకాదండి, ఆయన ఆశ్రయ దుర్గంలో లేకపోతే ఆయన ఆశ్రయంలో మనల్ని భద్రపరిచి ప్రభు మనల్ని బలపరుస్తాడు, మనల్ని శక్తిమంతులుగా ప్రభు మారుస్తాడు. అప్పుడు మన జీవితంలో ఎలాంటి ప్రమాదాలు, అపాయాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. చదవండి, చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ప్రియులారా, ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుని కోసం ఎదురు చూసి దేవుని ద్వారా బలం పొందే వాళ్ళకున్న విశేషతలు ఏంటంటే, వాళ్ళు ఎంత పరిగెత్తినా, అలయక పరిగెత్తుతారంటే వాళ్ళు ఎంత పరిగెత్తినా వాళ్ళ దేవుడు ఒక శక్తిని నింపుతాడు. ఇప్పుడు మనం పరిగెత్తినప్పుడు ఎనర్జీ లాస్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం పరిగెత్తినప్పుడు లేకపోతే నడిచినప్పుడు మనలో నుండి మన శక్తిలో ఒక భాగం, ఒక మొత్తం ఖర్చు అవుతుంది కదా. కానీ వాళ్ళు ఎంత పరిగెత్తినా ఆ శక్తి అలాగే ఉంటుంది. దేవుడి దగ్గర నుండి బలం పొందుతూనే ఉంటాం. ఆత్మీయ యాత్ర ఆనంద యాత్రగా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. సొమ్మసిల్లక నడిచిపోతారు. భూమిలో మార్పు వచ్చిన, సముద్రంలో మార్పు వచ్చిన, ఆకాశంలో మార్పు వచ్చిన ఏమాత్రం భయపడే పరిస్థితే ఉండదు, భయపడే ప్రస్తావన ఉండదు, భయానికి చోటే ఉండదు. భక్తులు యూదావారు కావచ్చు, హిజ్కియా కావచ్చు, కోరాహు కుమారులు కావచ్చు, పాడుతున్న పాట ఏంటంటే, మనము భయపడము. హల్లెలూయా.
91వ కీర్తన 9వ వచనం ఇలా ఉంటుంది, చదవండి. 91వ కీర్తన 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నప్పుడు అపాయమేమీ రాదు, ఏ తెగుళ్ళు నీ గుడారాన్ని సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. ఏదో వస్తుందని నీవు అనవసరంగా భయపడవలసిన అవసరం లేదండి. నీకు అపాయం ఏమీయో రాదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీకు అపాయం ఏమీయో రాదు, నీకు అపాయం ఏమీయో రాదు, నీకు అపాయం ఏమీయో రాదు. ఏంది నీరసం పడిపోయారు? నీకు అపాయం ఏమీయో రాదు, ఏ తెగుళ్ళు నీ గుడారాన్ని సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశమంతా తెగుళ్ళండి, కానీ ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్న ఆ ప్రాంతమంతా కూడా ఏ తెగుళ్ళు లేకుండా, అసలు వాళ్ళకి తెగుళ్ళున్న సంగతి కూడా వీళ్ళకి తెలియదు. కమ్మని వెలుగుగా ప్రభువు ఉన్నాడు. ఐగుప్తు అంతా చీకటండి, 3 రోజులు రాత్రి పగలు, అది రాత్రి పగలు అర్థం కాని పరిస్థితిలో కటిక చీకటి, చిమ్మ చీకటి. ఇశ్రాయేలు ప్రజల గుడారాల్లో కమ్మని వెలుగు. ఐగుప్తు దేశమంతా తొలిచూలు కుమారులు మరణిస్తున్నారు. అక్కడ మరణదూత సంచరిస్తున్నాడు, సంహారుడు సంచరిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల గుడారాలన్నింటిలో జీవం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే వాళ్ళ దేవుని ఆశ్రయించారు కనుక. దేవుని నమ్మినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని విశ్వసించినప్పుడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆపత్కాలు నమ్ముకోదగిన సహాయకుడిగా ప్రభు ఉన్నాడు కనుక నీకు అపాయం రాదు, నీ గుడారంలో ఏ తెగుళ్ళు సమీపించదు. కనుక ఆనాడు ఆ భక్తులు ప్రార్థించినప్పుడు మనం కూడా ప్రభుని విశ్వసించి ప్రార్థించాలి. దేవా నీవే నా ఆశ్రయ దుర్గం. హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నారు. ఆ దుర్గములో, ఆశ్రయంలో దేవుడు మనల్ని భద్రపరుచుకొని మనకు బలమిచ్చి మనల్ని ఆయుధాలుగా ప్రభు తయారు చేస్తాడు. రెండవదిగా ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు అపాయం ఏమీయో రాదు, ఏ తెగుళ్ళు మన గుడారాన్ని సమీపించదు. కనుక లైఫ్లో ఏ మార్పు వచ్చినా ఓకే, ప్రైజ్ ది లార్డ్. మనం భయపడమంతే. ఏ మార్పన రాని, మనుషులు మారిపోతుంటారు, పరిస్థితులు మారిపోతారు, ఉద్యోగంలో మార్పు రావచ్చు, వ్యాపారంలో మార్పు రావచ్చు, ఉన్నట్టుండి మనం కోటేశ్వరులు అయిపోవచ్చు, ఒక్కసారికి మనం లక్షాధికారులు అవ్వచ్చు, కొన్నిసార్లు ఏమీ లేని స్థితిలో మనం రావచ్చు. సంపద వస్తుంటుంది, వెళుతుంటుంది, ఆస్తులు ఉంటాయి, పోతూ ఉంటాయండి. అదే భూమి మొన్నటిదాకా 3-4 కోట్లు అన్నారు, ఇప్పుడు ₹1 కూడా ఎవరు తీసుకోవట్లేదు. భూమి ఏమైనా మారిందా? అదే భూమి. దయాక్షేత్రం సరౌండింగ్లో మొన్నటిదాకా 1 ఎకరా 3 కోట్లు, 3.5 కోట్లు, 4 కోట్లు అన్నారు. ఇట్టుంటే మనం ఏం కొంటాం అనుకున్నాము. సరే మౌనంగా ఉన్నాం. భూమి ఏం మారలే, అదే భూమి, అదే నేల. మరలా ఇప్పుడు ధర తగ్గిందంట, మేబీ ఇంకా తగ్గొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఓర్పుతో ఉండండి. ఎందుకు ఊరికి ఆవేశం తెచ్చుకోవడం? అక్కడ మనం కొన్నప్పుడు ఓకే, మనం దానికి తగిన ధర ఇచ్చి మనం కొన్నాం. ఆ తర్వాత ఉన్నట్లుండి 3 కోట్లు 4 కోట్లు అని గుడాల పండుగ అప్పుడు అంతేక ఆ భూముల ధర ఆకాశాన్ని అంటుతుంటే నాకు మనసులో అనిపించింది, ఇట్లా పెరుగుతూ పోతే మనం ఎలా కొంటాము అని అనుకున్నాము. ఇప్పుడు ఏ నెల ఇది? గుడాల పండుగ జరిగింది ఎప్పుడు? మార్చి. ఆ మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్ 4 నెలల్లో 4 కోట్లు అనేది ఇప్పుడు 1 కోటికి వచ్చేసింది. 4 నెలల్లో. ఇంకొక 4 నెలలు ఆగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకండి కంగారు? ఎందుకు చెప్పండి? జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది, కానీ నీవు చలించకూడదు, నీవు కదలకూడదు. నీ వేళ నీ కళ్ళు పొడిచే పరిస్థితికి రావచ్చు, అయినా కంగారు పడద్దు. నువ్వు నమ్మిన మనుషులు నీ నట్టింట ముంచే పరిస్థితి రావచ్చు, అయినా భయపడదు. ఓకే, మనుషులు అంతే. ఏ నరుడు నమ్మదగినవాడు కానే కాడు. నీ ముఖ్య స్నేహితుడు నీవు నమ్మొద్దు. నీ కౌగిటిలోనే నీ భార్యను కూడా నమ్మొద్దని ఎప్పుడో రాశారు. ప్రసంగినేనా అమ్మా? మీకాలో రాశారు, ఎప్పుడో రాశారు. నీ కౌగిటిలో నీ భార్యను కూడా నమ్మొద్దన్నారు. నమ్మే పరిస్థితి లేవు ఇప్పుడు.
నమ్మే పరిస్థితి లేవండి అసలు. రోజుకు ఒక న్యూస్, అన్ని న్యూస్లో భార్య భర్తను చంపినట్లు వస్తున్నాయి. ఏంటంటే ప్రియురాలు ప్రియుడిని చంపినట్టు రావట్లా, ప్రియుడిని చంపాలని మనసు రావట్లేదు, అదేంటో కానీ అర్థం కావట్లేదు. ప్రతి ప్రియురాలు ప్రియుడిని చంపిందని రావట్లేదండి. ప్రతి ప్రియురాలు భర్తను చంపుతుంది, ప్రియుడిని ప్రేమిస్తుంది. అందుకొరకే నేను అంటానండి, భర్తనే ప్రియుడిగా మీరు భావించండి. భర్తే నీ ప్రియుడిగా భావించినప్పుడు అతను చంపాలన్న ఆలోచన రాదు. ఎప్పుడో రాసిపెట్టి నీ ముఖ్య స్నేహితుని నువ్వు ఉందమ్మా, చదవండి, చదివితే మంచిదిగా. పురుషులందరూ జాగ్రత్త పడతారు కొంచెం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుని అసలు నమ్ముకోవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నీ కౌగిటిలో నీ భార్య విషయంలో నీ నోరు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఏ నరుడు నమ్మదగిన వాడు కానీ ఎక్కడైనా మార్పు రావచ్చండి. ఇది మనం జీర్ణించుకోవాలి. మనకు జీర్ణం కాకపోతే తేపులు వస్తూ ఉంటుంది, గుండెల మీద మంటగా ఉంటుంది. అజీర్తి అనమాట, అజీర్ణం. జీర్ణం అవ్వలేదని అర్థం. ఇది మనం అంగీకరించాలి. సరే, మనుషులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతుంటాయి, భూమిలో మార్పు రావచ్చు, పర్వతాలు సముద్రం మునిగిపోవచ్చు, ఓకే. కానీ మనం ఎందుకు కంగారు పడాలి? ఏమి జరిగినా నేను భయపడిన అంతే. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి వాళ్ళ చేతులు పట్టుకొని చెప్పండి, ఏది సంభవించినా భయపడద్దు, ఏది సంభవించినా భయపడదు. ఇక్కడ ఏది మనది కాదు, ఏది మనది కాదు. మనమే మన సొంతం కాదు, మన దేవుని సొంతం. చప్పట్లు కొడదాం అందరు గట్టి గట్టి గట్టి. ప్రభు చూసుకుంటాడు. ఇది ఆయన ఇల్లు, ఇది ఆయన సంఘం, ఇది ఆయన పరిచర్య, ఆయన చూసుకుంటాడు. ఆమేన్. రెండవదిగా ప్రియులారా, 46వ కీర్తన ముగించేస్తాను. 46వ కీర్తన 4వ వచనం చదవండి. ఒక నది కలదు, ఒక నది కలవదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచు ఉన్నది. దేవుడు ఆ పట్టణమందు ఉన్నాడు కనుక దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచు ఉన్నాడు. ఒక పట్టణం ఉంది, సరే, ఒక నది కలదు. చదవండి ఇంకొకసారి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును. ఒక నది ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను రీసెంట్గానే చెప్పినట్టున్నానండి ఒక నది గురించి. ఏదేను తోటను తడిపే ఒక నది. ఆ నది ఎన్ని శాఖలుగా మార్చబడిందండి? 4 శాఖలుగా మార్చబడి, ఆ 4 నదుల గురించి మీకు ఈ మధ్యకాలంలో నేను వాక్యం చెప్పానా? గుర్తుందా మీకు? ఒకవేళ మీరు చూడకపోతే యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత వెళ్ళి చూసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఒక నది కలదు, దాని యొక్క కాలువలు. నది మాత్రం ఒక్కటే, ఆ నది పరిశుద్ధాత్మదేవుడు. నన్ను విశ్వసించిన వాని కడుపుల నుండి జీవజల నది ఉప్పుకుతూ ఉంటుంది. సంతోషం అనేది ఎక్కడి నుండో వచ్చేవి కాదండి. ఈ ఫ్లవర్ బొకే నేను కొన్నప్పుడు ఉన్నంత సంతోషం ఆ తర్వాత దీని మీద ఉండదు మనకు. ఆ ఏసీ కొన్నప్పుడు ఉన్నంత సంతోషం ఆ తర్వాత కొంతకాలానికి ఉండదు. ఆన్ చేయమని నేనే అంటాను, విసుగు వస్తే ఆఫ్ చేయమని కూడా నేనే అంటాను. అర్థమైందండి? ఫ్యాన్ కొన్నప్పుడు ఉన్నంత సంతోషం ఆ తర్వాత కాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫ్యాన్ ఆన్ చేయమని నేనే చెప్తాను, ఒరే బాబు గాలి ఎక్కువైంది కొంచెం దూరంగా పెట్టండి రా బాబు నేనే అంటాను. బయట నుండి వచ్చే సంతోషం, వెలపటి నుండి లోపలికి వచ్చే సంతోషం, అది శాశ్వత కాలం ఉండదండి. బైబిల్ సెలవిస్తుంది, మనలో నుండి విశ్వసించే వాను కడుపులో నుండి ఒక జీవజల నది ఉబ్బుకుతుంది. మనలో నుండి నది అనేది పరిశుద్ధాత్ముడు మనలో నుండి ఉబ్బుకుతాడు. మనలో మనకు సంతోషాన్ని ప్రభు కలుగు. చాలామంది చూడండి సంతోషాన్ని వెలుపట వెతుక్కుంటుంటారు. నాకు ఒక ఫ్యామిలీ తెలుసండి, చాలా కాలం నుండి తెలుసు. ఒక పెద్ద ఇల్లు, ఆ ఇల్లు ఓపెనింగ్ కూడా నేనే చేశాను. చాలా పెద్ద ఇల్లు అండి. కింద పెద్ద హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, ఆ తర్వాత కింద బెడ్రూమ్లు ఉంటాయి, ఆ తర్వాత పైన ఒక 4-5 బెడ్రూమ్లు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు. అసలు ఎంతో ఇష్టపడి కష్టపడి ఏంటంటే ఇలాగే ఉండాలి, గుమ్మాలు ఇలాగే ఉండాలి, టేక్ వుడ్తోనే ఈ గుమ్మం చేయాలి, పలాన్తోనే మంచం చేయించాలి, వాళ్ళు ఇలా ఉండాలి, వాల్ కేర్ పెట్టాలి, సీలింగ్ ఇలా ఉండాలి, ఫ్లోరింగ్ అలా ఉండాలి, డోర్ ఇలా ఉండాలి, ఆ డోర్ మీద ద్రాక్ష గెలలు ఉండాలి అని చెప్పి ప్రతిదీ అద్భుతంగా నిర్మించారండి.
చూసిన రోజు మేము కూడా ఎంతో ఉత్సహించాం. అంత అద్భుతమైన ఇల్లు, గదులు గదులు, ఆ కర్టన్స్ కావచ్చు, ఆ డోర్ మ్యాట్ కావచ్చు, అవన్నీ కూడా, వాష్రూమ్స్ కావచ్చు. వాష్రూమ్స్లో 6 పడుకోవచ్చు అండి ఒకేసారి. 6 7 లేకపోతే స్నానాలు అయితే ఇంచుమించు 20 మంది ఒకేసారి స్నానం చేయొచ్చు. అంత పెద్ద వాష్రూమ్స్, అంత అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఈ మధ్యకాలం అంకుల్ నాతో చెప్పింది ఏంటంటే, ఆ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. అరే మీరు ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు కదా బ్రదర్, అది మీరు అద్భుతంగా కట్టుకున్నారు, విశాలంగా కట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు అమ్మేద్దాం అనుకుంటున్నట్టే. అప్పుడు ఆయన అన్నాడు, పిల్లలందరూ ఉన్నారు కదా, సెలవులకు వస్తారు కాబట్టి అందరూ ఇబ్బంది పడతారని పెద్ద బాబుకి ఒక బెడ్రూము, చిన్న బాబుకి ఒక బెడ్రూము, పెద్దమ్మాయికి ఒక బెడ్రూము, చిన్నమ్మాయికి ఒక బెడ్రూము, మనవరాళ్ళు వస్తే వాళ్ళకి ఒక బెడ్రూమ్, ఆంటీకి అంకుల్ ఆంటీకి ఒక బెడ్రూమ్ అని అట్లా నేను నిర్మించుకున్నాను. 4 పిల్లలు కదా, వచ్చినప్పుడు పిల్లలు ఇబ్బంది పడకూడదు, సఫర్ అవ్వకూడదు, ఎవరికి వాళ్ళకి గదులు ఉంటే మంచిది కదా అని చెప్పి అందరికీ గదులన్నీ ఏర్పాటు చేసి ఎవరికి ఏ లోటు లేకుండా నేను ఇష్టపడి అద్భుతంగా ఈ గృహాన్ని కట్టుకున్నాను. కానీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయింది, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. కనీసం క్రిస్మస్ పండగ కన వస్తారేమో, వస్తే అప్పుడు దాంట్లో ఉంటారేమో అనుకొని అట్లా నిర్మించడం జరిగింది బాబు. కానీ పండగ వచ్చేది లేదు. కనీసం గుడారాల పండగ కన వచ్చినప్పుడు ఉంటారేమో అనుకుంటే అది కూడా లైవ్లోనే చూసేస్తున్నారు. అట్లా ఎవరు వచ్చేది లేదు, పోయేది లేదు. కట్టిన ఇల్లు కట్టినట్టుగానే ఉంటుంది. నేను ముసలావిడ, నేను నా భార్య ఇద్దరే. మాకు ఇంత పెద్ద ఇల్లు ఎందుకై, ఒక గదిలో మేము ఉంటున్నాం. ఇన్ని గదులు, ఇన్ని వసతులు ఉన్నాయి. పన్నమ్మాయికి డబ్బు ఇచ్చాం కానీ ఆమె డబ్బు తీసుకుంటుంది కానీ వచ్చి పని చేయడం తక్కువ. ఏంటంటే మాటలు చెప్పడం ఎక్కువ, మాటలు ఎక్కువ, పని తక్కువ. కాబట్టి నా భార్య ఆ పైనుండి అన్ని గదులు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిందే కదయ్యా, లేకపోతే బూజు పట్టిపోతుంది, పాడైపోతుంది. ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ఇల్లు బాగా చేసుకునే పనిలోనే ఉంటుంది. ఊడ్చినట్టే ఉంటుంది, తుడిచింది. మేము ఉండేదేమో ఒక గదిలో, మాకు ఒక చిన్న కిచెన్ సరిపోతుంది, మేము కూర్చోడానికి ఒక హాల్ సరిపోతుంది. ఇంత పెద్ద ఇల్లు తీసుకుని ఏం చేయాలి? ఒకప్పుడు ఇష్టపడి సంతోషపడి సంతోషం కోసం కట్టుకున్నాం కానీ ఎవరు వచ్చేవాళ్ళు లేరు. అంత ఆన్లైన్లోనే హాయ్ చెప్పేస్తున్నారు, వీడియో కాల్లోనే మాటలన్నీ అయిపోతుంది. ఎందుక ఇంత పెద్ద ఇల్లు, అందుకే అమ్మేసి ఎక్కడ మందిరం దగ్గర ఒక చిన్న అపార్ట్మెంట్ కానీ చిన్న ఫ్లాట్ కానీ తీసుకొని ఆడ ఉండిపోతాంలే. నాకు నా భార్యకి ఒక బెడ్రూము, ఒక హాల్, ఒక కిచెన్ ఉంటే సరిపోతుంది కదయ్యా. ఎందుకు ఒకప్పుడు సంతోషం కొరకే నిర్మించుకున్న గృహం, ఇప్పుడు ఆ గృహంలో వాళ్ళకి సంతోషం లేదు. ప్రేమైన వారరా, జీవితంలో మనం చాలాసార్లు కారు కొన్నప్పుడు ఉన్న సంతోషం ఆ తర్వాత దాని మీద ఉండదు. అందుకే నేను అంటాను, సంతోషాన్ని వెలుపుట కాదండి, సంతోషం మనలో నుండి ఒక నదిలాగా ఉబ్బుకుతూ ఉండాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒక నది కలదు, దాని కాలువలు సర్వోన్నతుడైన దేవుని మందిరాన్ని, పరిశుద్ధ స్థలమును అది సంతోషపరుస్తూ ఉందంట. పరిశుద్ధాత్ముని ద్వారా మనకు కలిగే 2 అనుభవాలు, 2 ఆశీర్వాదాలు అంటే, ఒకటి మనల్ని సంతోష పెడతాడు, రెండవదిగా మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయండి. ఆ నది అంటే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఒకటి మనల్ని ఎవరిని ఎలా సంతోష పెట్టాలో ప్రభువుకు తెలుసు. ఆమె చెప్పడం గట్టిగా. కొన్నిసార్లు తన భర్తను ఎలా సంతోష పెట్టాలో భార్యకి తెలియదు. ఆయన తింటాడా లేడా, ఉంటాడా లేడా, అవన్నీ సంబంధం లేదు. తింటే తినకపోతే నాకు సంబంధం లేదు. నా భర్త ఎలా సంతోషిస్తాడు, నా భర్తను ఎలా సంతోష పెట్టాలి భార్యకి తెలియట్లేదు. నా భార్య ఎలా సంతోషిస్తా, తెచ్చాను కదా, ఇచ్చాను కదా, డబ్బులు ఆమెకి ఇస్తున్నా కదా, మెయింటెనెన్స్ అంతా ఆమెగా చేస్తుంది అని తీసుకొచ్చి ఇచ్చేసాను కదా, నా బాధ్యత తీరిపోయిందని భర్త ఉంటున్నాడు. తన పిల్లల్ని ఎలా సంతోషపెట్టాలో తల్లిదండ్రులు తెలియట్లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, మనం ఏం వాళ్ళకి ఇస్తున్నామో తెలియట్లేదు. మొత్తం మీద కన్నాము, పెంచాము, పెద్ద చేసాము, చదివించాము, భవిష్యత్తు ఇస్తున్నామని అనుకుంటున్నారు కానండి, పిల్లల్ని ఎలా సంతోషపెట్టాలో తల్లిదండ్రులు తెలియట్లేదు. మా అమ్మ నాన్న ఎలా సంతోషిస్తారు, నేనేం చేస్తే సంతోషిస్తారో పిల్లలకు అర్థం కావట్లా. నిజమే, మనకన్నా పిల్లలే, మన సంతోషం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లా. పిల్లల సంతోషం ఏంటో తల్లిదండ్రులకు అర్థం కావట్లా. భార్య సంతోషం ఏంటో భర్తకు అర్థం కావట్లా. భర్త సంతోషం ఏంటో భార్యకు అర్థం కావట్లా. కానీ మనం ఎలా సంతోష పెట్టాలో మనం ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఈ ప్రశస్త వేళ నా దేవుడు మీ దుఃఖాన్ని సంతోషముగా మార్చునుగాక.
దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. నిత్య సంతోషాన్ని పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ యందలి ఆనందమును దేవుడు మీకు దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక. హృదయానందముతో నా దేవుడు నిన్ను నింపునుగాక, హృదయానందంతో దేవుడు నిన్ను నింపునుగాక. ఆ నది ఎవరిని తడుపుతుంది? ఆ జీవనది ఎవరిని తడుపుతుంది? బైబిల్ సర్వోన్నతుని దేవుని మందిరాన్ని, ఆయన పరిశుద్ధ స్థలాన్ని తడుపుతుందంట. మనమందరూ సర్వోన్నతుడైన దేవుని మందిరముగా మార్చబడాలంట. హల్లెలూయా. ఆయనకు ఒక పరిశుద్ధ స్థలముగా మనం మారాలి. అప్పుడు ఆ నది మనల్ని తడుపుతుంటుంది. ఆ నది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ పై వచనాలు చదువుకుంటూ వెళ్తే సముద్రం పొంగి ప్రవహిస్తూ ఉంది. వాటి యొక్క ఘోషములు నురుగు గక్కుతూ ఉందండి. సముద్రానికి నదికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సముద్రపు అలలు ఎంత వేగంగా వస్తుందో, మీరు సముద్ర తీరానికి వెళ్ళి చూడండి, ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా వెళ్ళిపోతుంది. నది అలా కాదండి. ప్రైజ్ ది లార్డ్. సముద్రం ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంటుంది. ఎంత వేగంగా వస్తుంది అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోతుంటుంది. కానీ దేవుడు మనకు ఒక నదిలాగా ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ నది చిన్నగా పారుతూ ఉంటుంది, ముందుకు వెళుతూ ఉంటుందే తప్ప అది వెనక్కి మళ్ళదండి. నా దేవుడు నీ జీవితంలో ఆయన అనుగ్రహించే సంతోషం నేను ముందుకు 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 తీసుకుని వెళ్తూనే ఉంటుంది, పారుతూనే ఉంటుంది, పారుతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన ఒక నదిలాగా నీ హృదయంలో ప్రవహించి నీ జీవితంలో దుఃఖం నిట్టూర్పును తొలగించి నిత్య సంతోషాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడింది. త్వరగా చదవండి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనములు 2 నేరములు చేస్తున్నారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు. నా జనాలు చేసిన 2 నేరాలు ఘోరాలు ఇవి. నా ప్రజలు చేసిన 2 నేరాలు ప్రభు చెప్తున్నాడు. జీవజల ఊట అయినా నన్ను విసర్జించారు, నన్ను విడిచిపెట్టున్నారు. తమ కొరకు తొట్లను, నీళ్లు నిలవలేని తొట్లను వాళ్ళ కోసం తొలిపించుకుంటున్నారు. దేవుడిచ్చే సంతోషాన్ని ఈరోజు ఇష్టపడలేదండి కొందరు. తల పైకెత్తి వినండి. దేవుడిచ్చే సంతోషం, మందిరంలో ఉన్న సంతోషం, సన్నిధిలో ఉన్న సంతోషం, ఆరాధనలో ఉన్న సంతోషం, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఉన్న సంతోషం, ఈరోజు ఈ సంతోషం కొందరికి రుచించట్లేదు. తమ కొరకు సొంత తొట్లను తొలిపించుకుంటున్నారు. నీళ్లు నిలవలేని తొట్లను తమ కోసం తొలిపించుకుంటున్నారు. సంతోషాన్ని లోకంలో వెతుకుతున్నారు, సంతోషాన్ని డబ్బులో వెతుకుతున్నారు, సంతోషాన్ని ఆస్తిలో వెతుక్కుంటున్నారు, సంతోషాన్ని మనుషుల్లో వెతుక్కుంటున్నారు. నీళ్లు నిలబడదు. లోకంలో వెతుక్కునే ఆ సంతోషం ఎప్పటికీ స్థిరంగా ఉండదండి. ఒకప్పుడు మనం ఇష్టపడింది ఇప్పుడు అది కష్టంగా మారవచ్చు. ఒకప్పుడు మనం ప్రేమించిందే ఇప్పుడు మనకు వేదనగా మారవచ్చు. ఒకప్పుడు మనం ఆశించిందే మనకి ఈరోజు ఆవేదనగా మారిపోవచ్చు. ఇది లోకంలో కొంతమంది సొంత తొట్లు ఇది నేరం అంటున్నాడు ప్రభు. కాబట్టి జీవజల నది నీలో ప్రభు ప్రారంభిస్తున్నాడు. ఆ నది ఒకటి నీకు సంతోషాన్ని ఇస్తుంది. రెండవదిగా దేవుడు ఆ పట్టణం ముందు ఉన్నాడు కనుక దానికి చలనం లేదు. ప్రతి అరుణోదయం దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రతి ఉదయకాలం నా దేవుడికి సహాయం చేయనుగాక. హల్లెలూయా. మన వాళ్ళు అంటుంటారు మీరు స్టార్ట్ చేయండి, మధ్యలో వచ్చి మేము సహాయం చేస్తాం. అర్థమైందండి బ్రదర్? ఒక చిన్న హెల్ప్ కావాలి, చిన్న సహాయం కావాలంటే మీరు స్టార్ట్ చేయండి అన్న, నేను మధ్యలో వచ్చి ఎక్కడో ఒక చోట అందుకొని సహాయం చేస్తాను. దేవుడు అంటాడు నీవు ఆరంభించి మధ్యలో వచ్చి నేను ఆదుకోవడం కాదు, అరుణోదయం ఆరంభంలోనే వచ్చి నేను నీకు సహాయం చేయబోతున్నాను. ఆరంభంలోనే వచ్చి నీకు సహాయం చేయబోతున్నాను. ప్రారంభంలోనే అరుణోదయమున ప్రతి అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. యుక్తముగా మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు తానే మన పక్షమై ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు మన కోసం ప్రార్థిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నది మనలో ఉన్నప్పుడు మనం ఏం ప్రేయర్ చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పటికీ
ఆ పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. కొన్నిసార్లు మనం ఏం అడగాలో కూడా తెలియదు. మనం అడిగిందంత ప్రభు ఇస్తే, నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడి వచ్చిన 70% మంది చనిపోయి ఉంటారు. అర్థమైందంటే 70% పోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే మనకు చిన్న సమస్య వచ్చిన చేసే ప్రభు ఇక వద్దు నాయనా, ఎవరి కోసం బతకాలయ్యా, నన్ను తీసేసుకున్నాయినా అంటుంటారు. అర్థమైందండి? సరే తీసుకుందామని ప్రభు వచ్చాడు అనుకోండి, ప్రభు కాపాడండి అయ్యా అంటారు. పిచ్చి ప్రార్థనలు. నన్ను తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తారా? దేవుడు తీసుకుందామని ఒక యాక్సిడెంట్ చేశాడు. అసలు కాళ్ళు ఇరిగి హాస్పిటల్ అడ్మిట్ చేశారండి. అంతేకా ఒకటే ఫోన్, అమ్మ నీవేగా చేసింది ప్రార్థన, తీసేసుకోవడానికి ఇది ఒక మార్గం అంటన్నా. ఆవేశంలో ఎన్నెన్నో అంటుంటామన్నయ్యా, అవన్నీ ప్రభు వింటాడా అంటాను. మరి 70% ప్రేయర్ దేవుడు కొందరు జీవితంలో వినడు. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక సిస్టర్ తెలుసండి, ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే, వాళ్ళ హస్బెండ్ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే యాక్సిడెంట్లో భర్త చచ్చిపోయాడు. అప్పుడు కూడా ఆయన వెనకాల ఎవరో ఉందంట, ఒక ఆమె ఎవరో ఉందంటండి, అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె ఉందంట. యాక్సిడెంట్లో ఆయన లారీ కింద పడి చచ్చాడు, ఈమె ఇటువైపు పడిందండి. అక్కడ గడ్డివామ ఏదో ఉన్నట్టు దాని మీద పడింది. చూడండి ఆమె చూడండి, ఆమెకి ఎంత మంచి రోజులు వచ్చాడంటే. ఏం చెప్తాం మనం? ఇప్పుడు ఈ అక్క అంటది, మా ఆయన చచ్చాడని బాధ నాకేం లేదు, అట్లాంటి వెధవలు సావలసింది, అది దేవుని తీర్పు, దాన్ని నేను అంగీకరిస్తున్నాను. కానీ నా బాధ అంతా వెనకున్న దానికి ఎందుకు దేవుడు గడ్డివాము వేశాడు? అది పడిన వెంటనే గడ్డివాము తగలబడున్నా బాగుంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం పాస్టర్ గారండి, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఉపవసించి ప్రార్థన చేద్దాం. దేనికమ్మా అంటే అది కూడా కావాలి. ఇంకా అంటే నా ఆస్తులన్నీ అమ్మేనా పర్వాలేదు, ప్రతిరోజు ఉపవాస ప్రార్థన పెట్టిద్దా. ఇది కాదు, ఇట్లాంటి ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు అనుకోండి, ఎంతమందిని మనం చెప్పించుంటాము, ఎన్ని వికెట్లు లేచిపోవాలి. అందుకే పరిశుద్ధాత్ముడు మనం యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదు కనుక ఆయనే మనలో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో తానే మన పక్షమై విజ్ఞాపన చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మనకు మధ్యలో పరిశుద్ధాత్ముడు మధ్యవర్తిగా నిలబడి మన పక్షమై విజ్ఞాపన చేస్తాడు. ప్రేమని వాళ్ళరా, ఒకటి ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నారండి. అపాయమేమి రాకుండా మనల్ని కాపాడుతాడు, రెక్కల నీడలో మనల్ని దాచుతాడు, మనల్ని బలమైన సాధనంగా ప్రభు మారుస్తాడు. రెండవదిగా ఒక నది కలదు, అది సర్వోన్నతుడైన దేవుని మందిరాన్ని అండ్ పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతుందని, అండ్ దేవుడు ఆ పట్టణంలో ఉండి ఆ పట్టణానికి సహాయం చేస్తాడని మనం ధ్యానించి ఇంకొక చిన్న మాట గుర్చేసి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 46వ కీర్తన 7వ వచనం, సైన్యములకు అధిపతిగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 10వ వచనం కూడా చదవండి. మీరు ఊరకన ఉండండి, నేనే దేవుడని తెలుసు. 3వదిగా ఆయన సైన్యములకు అధిపతిగు యెహోవాగా మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సైన్యములకైనా అధిపతిగా దేవుడు. పరలోకల సింహాసనం చుట్టూ వేల లక్షల దూతలు ఉంటారండి. ఆ దూతలందరికీ మన ప్రభు అధిపతి. సైన్యం గతంలో నేను చెప్పానండి, నేను బోళ్ళని చాలా వర్తమానాలు చెప్పాను, మరి ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలీదు. నేను ఇంత క్రితం కూడా చెప్పాను, సైన్యములకు అధిపతి యెహోవా అంటే దేవునికి 2 సైన్యం ఉంటుంది. ఒకటి పరలోకపు సైన్యం, రెండోదిగా భూలోకపు సైన్యములకు అధిపతి. పరలోకపు సైన్యం, భూలోకపు సైన్యం. మొట్టమొదటిగా సైన్యములకు అధిపతి యెహోవా అని ఎవరు పిలిచారంటే హన్నా చేసిన ప్రార్థనలో మనం చూస్తాం. సైన్యములకు అధిపతిగు యెహోవా అని మొట్టమొదటిగా హన్నా చేస్తుంది ప్రార్థన. దానికి కారణం ఏంటంటే 2 సైన్యం ఉంది, పరలోకపు సైన్యం, భూలోకపు సైన్యం. పరలోకపు సైన్యం అంటే దేవదూతలు, భూలోకపు సైన్యం అంటే మనమే. ఆమె చెప్పండి గట్టిగా. మనము, పశువులు, పక్షులు, ఇవన్నీ కూడా భూలోకపు సైన్యం. హన్నా ఎందుకు ప్రార్థన చేసిందంటే, అయ్యా పరలోకపు సైన్య సమూహాలు ఉన్నాయి, భూలోకపు సైన్య సమూహాలు వృద్ధి పొందుతున్నాయి, చెట్లు వృద్ధి పొందుతున్నాయి, జంతువులు వృద్ధి పొందుతున్నాయి, మనుషులు వృద్ధి పొందుతున్నారు, నీ సైన్యం విస్తరించబడుతుంది, నేనెందుకు గొడ్రాలిగా ఉండాలి, నాకు ఒక చక్కని మగబిడనిమ్మని సైన్యములకు అధిపతి యెహోవా అని ప్రార్థించాను. మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవాగా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన యుద్ధాలు మానపుతాడు, ఆయన ఏంటంటే రథాలని తగలబెట్టేస్తాడు, ఆయుధాలని నిర్మూలన చేస్తాడు, అంతా ఆయనే చేస్తాడు. నీవు ఓ రకనే ఉండాలి, అంతేకా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంతా ఆయనే చూసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఓ రకన మౌనంగా ఉండడం మనం నేర్చుకోవాలి. మౌనంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చేత్తో నీవేదో చేయడం మానేసి నీ చేతిని వెనక్కి తీసుకొని ఆయనకి చోటు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. నేనే చేసేస్తాను, నీ చేయి వెనక్కి తీసుకో, ఆయనకి చోటు ఇవ్వండి. యేసు ప్రభు వచ్చి అన్నాడు, నాకు స్థలం ఇవ్వండి. ఎక్కడ స్థలం ఇవ్వమన్నాడు? అందరూ ఏడుస్తున్నారు, పాప చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, గోల్ చేస్తున్నారు. అందరూ బయట పంపించేసి నాకు స్థలం ఇవ్వండి, నేను ఏదైనా చేయాలంటే నాకు చోటు ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి అంటే ఆ ఏడ్చే వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. అప్పుడు చిన్నదానా లెమ్మంటే ఆ చిన్నది లేచి కూర్చున్నది. చప్పట్లు కూడా మొదలు గట్టి ఊరికే ఏడ్చి ప్రలాపించొద్దు, గోల చేయొద్దు, సణుగొద్దు, సంశయానికి చోటు. నేనేదో చేసేస్తాను, నేను అది చేస్తాను, వాళ్ళకి చెప్తాను, వీళ్ళు చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తాను, అవన్నీ పక్కన పెట్టి ప్రభుకు చోటు ఇవ్వండి. ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా. ఆయన చుట్టూ వేల లక్షల దూతలు ఉన్నారండి. ఒక్క దూతను పంపిస్తేనే ఇచ్చికే సమస్యను దేవుడు పరిష్కరించేశాడు. హల్లెలూయా. నేను నమ్ముచానండి, నా దేవుడు నీ కోసం దూతల్ని దేవుడు పంపించబోతున్నాడు. సైన్యములకు ఆయన అధిపత్యకు దేవుడు, సైన్యాలకి అధిపత్యకు దేవుడు ఆయన. హల్లెలూయా. ఓ రక ఉండడం నేర్చుకో. ఉన్న సమస్యలను రెట్టింపు చేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫోర్డ్ హెన్రీ ఫోర్డ్ అనుకుంటానండి బండింత. ఫోర్డ్ వెహికల్ హెన్రీనే కదండి, హెన్రీ ఫోర్డ్. ఒక ఆయన కారు వేసుకెళ్తున్నాడండి. సడన్గా ఎక్కడో ప్రాబ్లం వచ్చేసింది, అది రిపేర్ చేయాలంటే తన వల్ల కావట్లేదు. ఆయన కూడా ఒక ఇంజనీరే, తన వల్ల కావట్లేదండి, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ లోపల ఎవరు ఆ దారిలో వచ్చేది, ఏంటి ప్రాబ్లం అని అడిగారు. కారు ట్రబుల్ ఇచ్చిందండి, ఎవరన్నా మెకానిక్ తీసుకోవాలంటే నేను హెల్ప్ చేయనా అని అడిగారంట. నేను హెల్ప్ చేయనా అంటే అప్పుడు మీరు చేయగలుగుతారంటే వెంటనే వెళ్ళి చిన్న రిపేర్ ఏదో ఉందండి, అది చేసి ఇప్పుడు స్టార్ట్ చేయమంటే స్టార్ట్ అయింది. సార్ అదేంటండి, నేను కూడా పెద్ద ఇంజనీరు, నేను చేయలేకపోయినా మీరు ఎలా చేయగలిగారంటే ఈ కార్ని కనిపెట్టింది నేను, ఈ కార్ని నేను తయారు చేసింది నేను, కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో నాకు పూర్తిగా తెలుసు. మళ్ళీ సృష్టించిందే దేవుడు అండి. కడుపు నొప్పి ఎందుకు వచ్చింది, కాళ్ళు నొప్పి ఎందుకు వచ్చింది, కంటి నొప్పి ఎందుకు వచ్చింది, నీకు ఎందుకు విసుగు వస్తుంది, నీవు ఎందుకు ఏడుస్తున్నావు, నీవు ఎందుకు నవ్వుతున్నావు, కూటంలో ఎందుకు నీవు నిద్రపోతున్నావు, అన్నీ ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మాట వెనకాల ఉన్న ప్రతి భావం ప్రభువుకు తెలుసు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా, అన్నీ ప్రభువుకు తెలుసు అండి. అందుకే ఆయనకి ఇవ్వండి. నేనే ఏదో చేస్తాను, నేను కూడా ఇంజనీర్ని, నేను పెద్ద సాఫ్ట్వేర్ని, నేను పలానాని. నువ్వు చేసిన చాలిక ఇప్పటికి నీవు చేసిన పనులకి ఉన్నది కూడా నాశనం అయిపోతున్నాయి. నీవేదో బాగు చేస్తానని వెళ్ళి బాగున్నదని కూడా నాశనం చేస్తున్నావు. ప్రభు చేతికి అప్పగించి చూడండి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయన. మీరు ఊరక ఉండండి, యుద్ధాలన్నీ మానిపేస్తాను. మీ లైఫ్లో చెలరేగుతున్న ప్రతి యుద్ధాలను దేవుడు మానిపేస్తాడు. హల్లెలూయా. ఉదయాన్నే వెళ్ళి చూస్తే శవాలునే తప్ప శత్రువులు లేరండి. శత్రువులందరూ కూడా శవాలుగా మిగిలిపోయారు. ప్రైజ్ ది లార్డ్. బెదిరించి భయపెట్టి ఇచ్చేస్తానన్న రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఎక్కడ ఒక గుడిలో దాక్కున్నాడండి. తన పిల్లల్ని లేచి అతన్ని చంపేశారు. కాబట్టి దేవునికి చోటు ఇవ్వండి. నేను చెప్పేది ఏంటంటే నీ చేతికి మట్టి అంటకుండా దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు. యుద్ధం యెహోవాదే. ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా. హల్లెలూయా. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి తండ్రి, ఉదయకాలం తండ్రి అయ్యా ఇంతవరకు పాస్టర్ గారు తండ్రి వాక్యం చెప్పి ఉండగా తండ్రి, వాక్యం మా హృదయాల్లో నిరంతరంగా ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం తండ్రి అయ్యా. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డను కనికరించి మీ వాక్యం ద్వారా దర్శించినందుకే స్తోత్రం తండ్రి. మీ వాక్యం నాయన నమ్మదైన దేవుడు కనుక తండ్రి, ఈ వాక్యం మా హృదయాల్లో చక్కగా ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం. కాలం ఆరాధన
ఆశీర్వదించినందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. సహాయం చేయండి తండ్రి. పాటల ద్వారా మైపొందినందుకై స్తోత్రం స్తోత్రం. ఆరాధనలో మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనుకరించి త్వరగా మేము వాక్యం చూడగా తండ్రి వాక్యం చక్కగా మా హృదయాలు ఫలింపచేసి దీవించమయ్యా. స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ బలమైన హస్తంలో సమర్పించుకొచ్చున్నాం తల్లి. కనికరించి కాపాడి యేసు నామలో మీ వాక్యం ద్వారా చక్కగా పోషింపబడి తండ్రి ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు సహాయం చేసి మహిమ పొందమని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి మనం కన్నా బలంగా వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలుయా లేలుయా లేలుయా.